ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాజధాని ప్రాంత వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక కల సాకారం కాబోతోంది. 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సింగపూర్కు విమాన సర్వీసులు మళ్లీ రెక్కలు తొడగనున్నాయి. రాష్ట్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శుభవార్తను శనివారం ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 15వ తేదీ నుండి ప్రతిష్టాత్మక ఇండిగో ఎయిర్లైన్స్ ఈ సర్వీసును పునఃప్రారంభించనుంది. ఇది కేవలం ఒక విమాన సర్వీసు పునఃప్రారంభం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచపటంతో అనుసంధానించే ఒక కీలక ముందడుగు. వాణిజ్యం, పర్యాటకం, విద్య, ఉద్యోగ రంగాలలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచే ఒక చారిత్రాత్మక ఘట్టం. విజయవాడ నుండి సింగపూర్కు విమాన సర్వీసు యొక్క ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేము. సింగపూర్లోని చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన మరియు అత్యుత్తమ కనెక్టివిటీ కలిగిన విమానాశ్రయాలలో ఒకటి. ఇది తూర్పు పశ్చిమ దేశాలకు ఒక ప్రధాన కూడలిగా పనిచేస్తుంది. విజయవాడ నుండి నేరుగా సింగపూర్ చేరుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ వాసులకు ప్రపంచంలోని ఏ మూలకైనా సులభంగా ప్రయాణించే సౌలభ్యం లభిస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఏసియా దేశాలైన మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాలకు, అలాగే అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు కూడా సింగపూర్ నుండి తేలికగా విమానాలు మారవచ్చు. ఇది వ్యాపారవేత్తలకు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, ఐటీ నిపుణులకు మరియు విదేశాలలో స్థిరపడిన ప్రవాసాంధ్రులకు ఒక వరం లాంటిది. ఈ ఒక్క విమాన సర్వీసు రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని ప్రపంచ ఆర్థిక మరియు వాణిజ్య కేంద్రాలతో నేరుగా కలుపుతుంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించడం మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడం సులభతరం అవుతుంది. ఈ అంతర్జాతీయ సర్వీసు ప్రస్థానం ఎన్నో ఆటుపోట్లతో కూడుకున్నది. 2018లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాజధాని ప్రాంత అభివృద్ధిలో అంతర్జాతీయ కనెక్టివిటీ కీలకం అని భావించిన ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పద్ధతిలో ఇండిగో సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ పద్ధతిలో ఒకవేళ విమానయాన సంస్థకు తగినంత ఆక్యుపెన్సీ లేక నష్టాలు వస్తే ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఇది కొత్త మార్గాలలో సర్వీసులను ప్రోత్సహించడానికి అనుసరించే ఒక విధానం. ఈ చొరవతో 2018 డిసెంబరు 4న గన్నవరం విమానాశ్రయం నుండి సింగపూర్కు తొలి విమానం గగనవీధుల్లోకి ఎగిరింది. ప్రారంభమైన అనతి కాలంలోని ఈ సర్వీసుకు అనూహ్యమైన స్పందన లభించింది. 2018 డిసెంబర్ నుండి 2019 జూన్ నెలాఖరి వరకు దాదాపు 7 నెలల పాటు ఈ సర్వీసులు 80% పైగా ఆక్యుపెన్సీతో నడిచాయి. ఇది ఈ మార్గంలో ప్రయాణికుల డిమాండ్ ఎంత బలంగా ఉందో నిరూపించింది. వీటీఎఫ్ అవసరం కూడా పెద్దగా లేకుండానే సర్వీసులు లాభదాయకంగా నడిచే పరిస్థితి ఏర్పడింది. అయితే 2019లో రాష్ట్రంలో ప్రభుత్వం మార్పుతో ఈ అంతర్జాతీయ విమానానికి గ్రహణం పట్టింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఈ సర్వీసును అర్ధంతరంగా నిలిపివేసింది. అత్యంత విజయవంతంగా నడుస్తున్న ఒక అంతర్జాతీయ సర్వీసును రద్దు చేయడంపై పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు మరియు సాధారణ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత, విజ్ఞప్తులు వెల్లువెత్తినా అప్పటి ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ అనుసంధానంపై తీవ్రమైన దెబ్బ పడింది. 2018లో అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించడానికి ముందు విజయవాడ విమానాశ్రయంలో అవసరమైన సౌకర్యాలు లేవు. అప్పటి ప్రభుత్వం ఈ సవాలును స్వీకరించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. సుమారు 4 కోట్లకు పైగా వ్యయంతో పాత టెర్మినల్ భవనాన్ని
కేవలం నెలల వ్యవధిలోని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దింది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా కస్టమ్స్ ఇమిగ్రేషన్ విభాగాలను ఏర్పాటు చేసింది. వారి భద్రత కోసం రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందాలను నియమించింది. విదేశీ కరెన్సీ మార్పిడి కోసం బ్యాంక్ కౌంటర్లను, అత్యాధునిక భద్రతా స్కానింగ్ వ్యవస్థలను మరియు ఇతర సౌకర్యాలను సమకూర్చింది. అయితే వైకాపా ప్రభుత్వం సర్వీసును రద్దు చేయడంతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ మౌలిక సదుపాయాలన్నీ గత 5 ఏళ్లుగా దుమ్ముపట్టి నిరుపయోగంగా మూలనపడ్డాయి. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాక రాష్ట్ర ప్రగతిని వెనక్కి నెట్టిన చర్యగా నిలిచిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరియు రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక సర్వీసు పునరుద్ధరణకు నడుము బిగించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించడం ఈ ప్రక్రియకు మరింత ఊతాన్నిచ్చింది. దీనితో పాటు విమానాశ్రయ అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఉన్న మచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి కూడా ఈ అంతర్జాతీయ సర్వీసు పునఃప్రారంభం కోసం తీవ్రంగా కృషి చేశారు. వారి సమిష్టి ప్రయత్నాల ఫలమే ఈ నాటి తీపి కబురు. నవంబర్ 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ ఇండిగో సర్వీసు ప్రతివారం 3 రోజులు మంగళవారం, గురువారం మరియు శనివారం విజయవాడ నుండి సింగపూర్లోని చాంగి విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తుంది. గత 5 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న అంతర్జాతీయ టెర్మినల్ భవనాన్ని మళ్లీ వినియోగంలోకి తీసుకువచ్చి కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సేవలను పునరుద్ధరించనున్నారు. ఈ పునఃప్రారంభం రాష్ట్ర రాజధాని ప్రాంతానికి ప్రపంచ దేశాలతో మరింత బలమైన ప్రత్యక్ష అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది. విజయవాడ, సింగపూర్ విమాన సర్వీసు పునఃప్రారంభం కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథానికి కొత్త ఇంధనం లాంటిది. ప్రభుత్వాలు మారినప్పుడు నితానాలు ఎలా ప్రభావితమవుతాయో మరియు సరైన నాయకత్వం ఉంటే ఆ తప్పులను ఎలా సరిదిద్దవచ్చో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ సర్వీసు ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలు మరియు పర్యాటకులు తరలివస్తారని ఆశించవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.